వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దౌత్యపరంగా అంతర్జాతీయ వేదికల మీద భారతదేశానికి సంబంధించినటువంటి విదేశాంగ అధికారులు ఈ G20కి సంబంధించిన ఇంకోటని వెళ్ళి చేసేటువంటి కొన్నింట్లో మొన్నటి నుంచి ఒక గొప్ప ఇది సర్క్యులేట్ అవుతుంది. అంటే ఇండియాలో ప్రెస్ స్వాతంత్రం అనేది 157వ ప్లేస్లోనో 151వ ప్లేస్లోనో ఉంది అని చెప్పని మాట్లాడుతున్నారన్నమాట. 157వ స్థానంలో ఉందన్నమాట. సో మీరు ప్రెస్ని ఎందుకు ఫేస్ చేయరు, ప్రెస్ని ఎందుకు మీరు ఇచ్చేయరు అని చెప్పి సిబి జార్జ్ని జర్నలిస్ట్ హెలెలింగ్ అక్కడ నిలదీసింది. డోంట్ ఆస్క్ మీ టు ఆన్సర్ ఇన్ ఏ పర్టిక్యులర్ వే, లెట్ మీ ఫినిష్ మై ఆన్సర్, హ్యావ్ సమ్ పేషెన్స్ అని చెప్పి సదరు యంగ్ జర్నలిస్ట్కి సిబి జార్జ్ గారు చెప్పడం అదంతా చాలా ఇదైందనమాట. ఇండియన్ డిప్లొమాట్ అయినటువంటి సిబి జార్జ్ గారు చేసిన దాని మీద. సరే, దానికి కొన్ని పాయింట్లు చెప్పాలి కాబట్టి అక్కడ ఏం జరిగింది అనేది. అంటే ఇక్కడ మన వాళ్ళు అదిగో చూసారా, అక్కడికి వెళ్ళి పరువు పోగొట్టుకున్నారు, ఇలా ఉంది అక్కడ ప్రెస్కి సంబంధించి స్వాతంత్రం అనేది 157 పొజిషన్ ఇండియాలో ఉంది, అంత అధ్వాన్నంగా ఉండిపోయాం మనం అని చెప్పని ఒకటి మొదలుపెట్టారు. సో దీనికి కొంతమంది ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ని ఈరోజు మీ ముందు ఉంచుతున్నాను. హెలెలింగ్ ఈవిడ గొప్ప ఎజెండాతోటి నేను ఇండియాని ట్రస్ట్ చెయ్యను, ప్రపంచం మొత్తం చేత అదే అనిపిద్దామని, కనీసం ఇండియాని కార్నర్ అయినా చేద్దామని డిసైడ్ అయిపోయి వచ్చింది. మొదట సరిగ్గా మోదీ బయలుదేరుతుండగా నా క్వశ్చన్కు కూడా జవాబు ఇవ్వచ్చుగా మోదీ సార్ అని అడిగింది. మోదీ పెద్ద వాళ్ళకే లొంగలేదు, లొంగనని ఎప్పుడో డిసైడ్ అయిపోయాడు. అందుకే మనసులో నవ్వుకుని ముందుకెళ్ళిపోయాడు. మరింత మండిపోయిన హెల్లీలింగు మినిస్ట్రీ బ్రీఫింగ్లో లొల్లి చేసింది. ఒకదాని మీద ఒకటి 4-5 ప్రశ్నలు వేసింది. ముఖ్యంగా ఇండియాని మేము ఎందుకు నమ్మాలి, అమ్మా ఇది సందర్భం కాదు అని చెప్పిన వినే పొజిషన్లో లేదు హెలెలింగ్. అయితే ఒక ఎజెండాతో వచ్చిందని చెప్పుకున్నాం కదా, ఇప్పుడే ఇక్కడే సమాధానం ఇవ్వు, ఇప్పుడే రైట్ నౌ అని బెదిరించింది. మన సిబి జార్జ్ ఏమైనా తక్కువడా? ఆయన తక్కువడేం కాదుగా. 25 మార్కుల ప్రశ్న, అంటే రైట్ నౌ అనే దాన్ని 25 మార్కుల ప్రశ్న అని పరిగణించేసి జవాబు చెప్పడం మొదలుపెట్టాడు. ఆ మొదలు పెట్టడమే 5000 ఏళ్ల చరిత్ర నుంచి మొదలుపెట్టాడు. పాతరాతి యుగం దాకా వెళ్ళిపోయాడు. సున్నాను కనిపెట్టింది మేమే అన్నాడు. కరోనా, G20, AI సమ్మిట్ అన్నీ ఒక్కొక్కటిగా నింపాదిగా చెప్తూ వెళ్తున్నాడు. వేరుశనక్కాయ తొక్క తీస్తున్నట్టు. హెలెలింగ్కి తన తోలు ఒలుస్తున్నట్టు అనిపించినట్టుంది. మధ్యలో అడ్డుపడడానికి ప్రయత్నించింది. అక్కడ మాత్రం సిబికి కోపం వచ్చింది. చాలా ఖచ్చితంగా గొంతు పెంచి మరీ చెప్పాడు, డోంట్ కమ్ ఇన్ బిట్వీన్, మధ్యలోకి రావద్దు, నీకు కావలసినట్టు నేను చెప్పను, నేను అనుకున్నట్టే చెప్తాను, నువ్వు ఓపిక పట్టి తీరాల్సిందే అని ఎక్కడైతే ఆపాడో అక్కడే మళ్ళీ మొదలుపెట్టి చెప్పసాగుతూ వెళుతూ ఉండగా ఆగాడు. ఒలిపించుకోవడానికి ఇంకా తోలు లేదని, తాను ట్విట్టర్లో కక్కడానికి కావాల్సిన సమాచారం వచ్చేసిందని అర్థం చేసుకున్నటువంటి హెలెలింగు విసవిస నడుస్తూ వెళ్ళిపోయింది. అయితే మళ్ళీ తిరిగి వచ్చాక మంచినీళ్ళ కోసం వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చానని క్లెయిమ్ చేసింది. అది మరీ వింతగా ఉంది. ప్రశ్న అడిగి జవాబు వినే ఓపిక లేకుండా బయటికి వెళ్ళడం, అది ప్రెస్ ఫ్రీడమ్ అనుకున్నట్టుగా ఉంది. అయితే ఇక్కడ సిబి జార్జ్ కమిట్మెంట్ని మెచ్చుకోవాలి. ఆవిడ వెళ్ళిపోయాక కూడా తన జవాబు పూర్తిగా చెప్పి కానీ ఊపిరి పీల్చుకోలేదు. ఎందుకంటే అతనికి తెలుసు ప్రశ్న నార్వేలోని జర్నాయి వేసిన జవాబు ఇండియాలో బర్నాయిల చెంపలు పగలగొట్టాలి అని చెప్పి. మరి గత 24 గంటలుగా చూస్తే బర్నాయిలు ఒక చెంప చేత్తో పట్టుకొని మరో చేత్తో మోడీని ఇసరిస్తూ పోస్టులు పెడుతున్నట్టు అనిపిస్తోంది. ది వైర్ అని చెప్పబడే ఒక పెద్ద పిసుక్కు పత్రికతో సహా. వెస్ట్రన్ మీడియా వాక్స్ అవుట్ అని హెడ్లైన్లు పెట్టుకొని మురిసిపోయారు. మరో జర్మనీ కిసుక్కు, మోదీకి ఇంటర్నేషనల్ పరాభవం అని చెప్పి ఇంకో ట్వీట్. ఒకరోజు ఒక జాతికి ఆవిడ హీరో, అక్కడ లింగుకి ఇక్కడ డీళ్లు లిటుకులు అనమాట, అంటే లింగు లిటుకులు. ఒక చిన్న స్టాటిస్టిక్ ఏంటంటే ప్రపంచ ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ 180 దేశాల ర్యాంకింగ్లో మన దేశం 157వ స్థానంలో ఉంటే మనకంటే పెద్దదైనటువంటి రష్యా, చైనాలు 179, 180 ర్యాంకుల్లో ఉన్నాయి. సో ఢిల్లీ బహుత్ దూర్ హై లాస్ట్ ర్యాంక్ నుంచి. అయితే ఇక్కడ లింగులిటుక్ గురించి, అదే హెలెలింగ్ గురించి చాలామంది ఏమంటున్నారంటే, ప్రశ్నలు అడగకుండా చెప్పేది వినకుండా అలా పారిపోతావేంటమ్మా. ఈ వీడియో చూడండి. Large number of 20 world leaders came and participate in it. What did my prime minister said? We want. చూసారుగా, మధ్యలోనే సిబి జార్జ్ మాట్లాడుతుంటే మధ్యలోనే వెళ్ళిపోతుంది. సో జర్నలిజం ముసుగులో పొలిటికల్ డ్రామా ఆడదాం అనుకుంది పాపం నార్వేకి చెందినటువంటి జర్నలిస్ట్ హెలెలింగ్. ఏదో ప్రశ్న అడిగేసి మధ్యలోనే వింత సాగు చెప్పి మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం, దీన్ని జర్నలిజం అంటారా? ఇది లెఫ్ట్ వింగ్ భావజాలంతో కావాలని జనాల అటెన్షన్ కోసం చేసినటువంటి యాక్టివిజం మాత్రమే.
ఏదేమైనప్పటికీ ఈ రౌండ్లో మన విదేశాంగ మాత్రం చాలా గట్టిగానే కొట్టింది, చెప్పాల్సినటువంటివి అన్నీ కూడా చెప్పింది. నువ్వు పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెన్సీ పంపించిన వ్యక్తివని నార్వేకి చెందిన పలు మీడియా సంస్థలే బయటపెడుతున్నాయి. 2024 నుండి ఎక్స్లో ఎలాంటి పోస్టులు చేయలేదు, కానీ సడన్గా ఇప్పుడు వచ్చి భారత ప్రధానమంత్రిని దూషిస్తున్నావు. అయితే ఓ ప్రశ్న అడిగిన దానికి సమాధానం కూడా వినకుండా 10 సెకండ్లలోనే బయటికి వెళ్ళిపోయింది. దీన్ని బట్టే తను జర్నలిస్టా కాదు, లేదు విదేశీ గూఢచార అని నిరూపితం అవుతోంది అని చెప్పి కొంతమంది అంటున్నారు. మరి అలాంటి హెల్లెలింగ్ జర్నలిజం వృత్తికే మచ్చ అని చెప్పి కూడా కామెంట్స్ చేస్తున్నారు. సో ఇది అసలు జర్నలిజమే కాదు, ఒక ప్రశ్న అడిగినప్పుడు దానికి సమాధానం వినే ధైర్యం కూడా ఉండాలి అని చెప్పి సలహా చెప్తున్నారు. ఈ లెఫ్ట్ లిబరల్ గ్రూపులతోటి జార్జ్ సోరోస్ లాంటి భారత వ్యతిరేక శక్తుల నెరేటివ్లతో కలిసి పనిచేస్తూ ఉంటుంది అని, దీని వెనకాల ఉన్న అసలు కథ ఏంటనేది మీరే అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. ఇంకోటి ఏంటంటే, నిన్నటి నుంచి ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ప్రబుద్ధులు, కాంగ్రెస్ కావచ్చు, సోషల్ మీడియా గ్యాంగు, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా యాంటీ మోడీ క్యాంపెయిన్ అని, అది ఎలాగైపోయిందంటే ఒక నెగిటివ్ వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేసి విదేశాల్లో, నార్వేలో అక్కడ చూసారా ప్రధాని మోడీ పరువు పోగొట్టుకొచ్చాడు వాళ్ళ ప్రెస్ ముందు, కనీసం సమాధానం కూడా చెప్పకుండా, పైగా వాళ్ళ మీద అరవడం ఏంటి ఇదే అని చెప్పి ఇక్కడ ప్రధానమంత్రిని ఎద్దేవా చేయడం. ఒక పక్కన అక్కడ ప్రధానమంత్రినే కాదు భారతదేశాన్ని కూడా, అంటే ద క్వశ్చన్ షీ ఆస్క్డ్ ఫస్ట్, ఎందుకు మేము మిమ్మల్ని నమ్మాలి అని నార్వేలో తను అడిగినటువంటి ప్రశ్న, హెల్లెలింగ్ అడిగినటువంటి ప్రశ్న. ఎందుకు నమ్మాలి అని అడిగినప్పుడు వినే ఓపిక కూడా ఉండాలి కదా, ఎందుకు అంత నమ్మకంగా ఉండాలి అనేది. సో అది లేదు. అక్కడ మోడీని, దేశాన్ని కూడా అవమానిస్తుంటే ఇక్కడ మన ప్రబుద్ధులు భారతదేశాన్ని ఇదంతా కూడా అవమానిస్తూనే ఉన్నారు. అక్కడ మనకేదో ఇదైపోయిందని. కానీ తను చేసినటువంటి కుట్ర మాత్రం వీళ్ళెవరికి అర్థం కాలేదు. ఎంతసేపు అందరూ ఆమెను ఇలా అనేశారు, అక్కడ అలా అనేశారు అని చెప్పి అదే నెరేటివ్ని ఇక్కడికి వచ్చి చెప్తున్నారు. ఎందుకు నువ్వు మీడియాని అటెండ్ అవ్వవు, మీడియాని ఎందుకని నువ్వు ఫేస్ చేయలేకపోతున్నావు అని చెప్పి ఆవిడ నిలదీసేసిందిట. ఇది వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చేస్తుందిట ఈ ప్రబుద్ధులకి. ఇలా ఉన్నారు. మోడీ తప్పు చేసి ఉండొచ్చు, మోడీ పొరపాటు చేసి ఉండొచ్చు, మోడీ తప్పు మాట్లాడి ఉండొచ్చు, కానీ అంతర్జాతీయ వేదిక మీదకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమైనా అంటుంటే ముందుగా మోడీ భారతీయుడు, మనం వాళ్ళకి ధీటుగా సమాధానం చెప్పాలి. మనం ఇక్కడున్నప్పుడు ఇక్కడ ఏదైనా కొట్టుకుందాం, కానీ అవతలకి వెళ్ళిన తర్వాత కూడా ఇక్కడి నుంచి మనం వెనకాల ఇంకా గోతులు తీస్తాము, అక్కడి నుంచి పొడిచినట్టు మాట్లాడతాం. ఇలాంటివన్నీ చేస్తే వాళ్ళని ప్రబుద్ధులు అనక ఇంకేమనాలి? దీనికి సమాధానం మీరే చెప్పండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.